పెంచి పోషించినటువంటి వ్యక్తే పామై కరుస్తాడు అని అనుకుంటాం కదా, పెద్దలు చెప్తారు. ఇప్పుడు అదే నిజం అనిపిస్తోంది. పెంపుడు కుక్కతో అమెరికాకు అణుముప్పు ఉంది అని అంటున్నారు. పెంపుడు కుక్క అంటే ఎవరు అని ఆలోచిస్తున్నారా? పెంపుడు కుక్క అంటే పెంపుడు దేశం అన్నమాట. సాధారణంగా అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి దేశం ఏది? అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి దేశం ఏది? అమెరికాపై అణ్వాయుధాలతో దాడి చేయబోతున్నటువంటి దేశం ఏది అంటే చాలామంది రష్యానో, చైనానో, నార్త్ కొరియానో అంటారు. కానీ ఇవేవీ కావు. ఆ దేశం మరొకటి. అమెరికాతో సన్నిహితంగానే ఉంటుంది, కానీ ఆ దేశమే భవిష్యత్తులో అణ్వాయుధాలతో అమెరికాపై దాడి చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ విషయాన్ని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ తెలిపారు. అమెరికన్ సెనేట్ ప్యానల్ హీరింగ్లో ఈ విషయాన్ని అధికారికంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి నివేదికలో దేశం పేరు తెలిపింది. ఆ దేశమే అందరికీ తెలిసే ఉంటుంది, పాకిస్తాన్ అమెరికా పాలిట భస్మాసుర అస్త్రంగా మారింది. ఎక్కడ చేయి పెట్టినా అందకపోవడంతో చివరకు అమెరికా పైనే చేయి పెట్టే అవకాశం ఉందని తులసి గబ్బార్డ్ తెలిపారు. ఈ నివేదికపై నమ్మకం ఉందని అమెరికా వైట్ హౌస్ కూడా తెలిపింది. దీనిపై మీరేమంటారు?